ఇప్పుడు నేను మీకు శివుని కథ చెప్తాను. ఆ కథ అనేది శివుడి గురించి తక్కువ మరియు గణేశుడి గురించి ఎక్కువ. బాల్యంలో గణేశుడు మరియు కార్తికేయుడు ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. వారు చిన్నవారు అయినా పోరాటం కొనసాగింది. వారిలో ఎవరు ఎక్కువ శక్తివంతుడు అని. నేను మరింత శక్తివంతుడు అని కార్తికేయ చెప్పగా గణేశుడు అన్నాడు, నేను మరింత శక్తివంతుణ్ణి. ఇంకా నాకన్నా తెలివైన వాడు ఎవరు లేరు. వారు పోరాడి వారి తల్లి తండ్రులైన శివుడు మరియు పార్వతి వద్దకు వెళ్లారు. వారు వాళ్ళ స్థానంలో కూర్చున్నారు. వీరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు? ఈ విషయం తెలుసుకున్నారు శివుడు మరియు పార్వతి అన్నారు, మీరిద్దరు ఒక పని చేయండి. మీరు మీ వాహనాలపై కూర్చొని భూమి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఎవరైతే 3 ప్రదక్షిణాలు ముగించి ముందుగా మమ్మల్ని చేరుకుంటారో వారే ఈ పోటీలో గెలుస్తారు. ఇద్దరు వెళ్ళిపోయారు. కార్తిక్ తన నెమలిపై కూర్చొని వెంటనే వెళ్ళిపోయాడు. కానీ గణేశుడు ఇంకా ఆయన వాహనం ఎలుక అక్కడే ఉన్నారు. అయితే కార్తికేయుడి ప్రయాణంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే ప్రదక్షిణ సమయంలో ఎక్కడికి వెళ్ళినా భూమిపైన అప్పటికే ఎలుక పాదాల అడుగులు ఉన్నాయి. రెండో ప్రదక్షిణాల్లో ఎలుక కాళ్ళకు సంబంధించిన మరిన్ని జాడాలు ఉన్నాయి. దారిలో గణేశుడు ఎక్కడ కనిపించకపోవడంతో కార్తికేయుడు కొంచెం వరి అయ్యాడు. మరియు ఒక ఎలుక మరియు గణేశుడు నా ముందు మరియు నా నెమలి ముందు ఎలా ముందుకు వెళ్తున్నారు? కార్తికేయుడు తిరిగి శివుడు మరియు పార్వతి దగ్గరకు చేరుకున్నారు. 3 ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత గణేశుడు మరియు ఎలుక అప్పటికే అక్కడ కూర్చున్నారు. కార్తికేయుడు అడిగారు, ఇది ఎలా జరిగింది? మీరు ఈ పోటీలో ఎలా గెలిచారు? అప్పుడు బుద్ధివంతుడైన గణేశుడు ఆయన తెలివితేటలతో శివుడు మరియు పార్వతి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాడు. దాని కారణంగానే కార్తికేయుడు కన్నా ముందే గణేశుడు ప్రదక్షిణాలు పూర్తి చేశాడు. దీని వల్లే మనము శివుడు మరియు పార్వతి విగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడానికి కారణం ఇదే. ఇలాంటి స్టోరీస్ మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.